పోస్టల్ డిపార్ట్మెంట్లో బీపీఎంస్ అని, ఏబీపీఎంస్ అని, గ్రామీణ డాక్ సేవకులని 3 రకాలుగా మన గ్రామీణ డాక్ సేవకులు సేవలు అందిస్తూ ఉంటారు. తపాలా శాఖలోని ఏ ప్రోడక్ట్ అయినా క్షేత్రస్థాయిలోని ప్రజల వద్దకు చేరాలంటే వీరి ద్వారానే చేరుతూ ఉంటుంది. ఇందులో బీపీఎంస్ విషయానికి వస్తే అకౌంట్స్ ఓపెనింగ్స్ అనే టార్గెట్స్తో వీరు సతమవుతూ ఉండగా, ఏబీపీఎంస్ అనేటువంటి వారు ఉత్తరాలను డెలివరీ చేయడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మన డిపార్ట్మెంట్ వారేమో 100% డెలివరీ అయిపోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ కస్టమర్స్ దగ్గరికి వెళ్తే వారు లేరని, ఆఫీస్లో ఉన్నామని, రేపు రాండి అని, ఇలా రకరకాల సమాధానాలు ఎదురవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో దానితో డెలివరీ చేసేటువంటి గ్రామీణ డాక్ సేవకులు, అలాగే పట్టణాల్లో డెలివరీ చేసేటువంటి పోస్ట్ మ్యాన్లు నానా అవస్థలు పడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఫిబ్రవరి నెల నుంచి దాదాపు జూన్ నెల వరకు తీవ్రమైన ఎండలలో ఈ డెలివరీ స్టాఫ్ పడిన కష్టాలు వర్ణాతీతం ఫ్రెండ్స్. అది పోయింది కదా అనుకుంటే వెంటనే వానాకాలం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ వానల్లో మన జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకులు, ఏబీపీఎంస్ కావచ్చు, మరియు డెలివరీ స్టాఫ్ కావచ్చు, వీరు ఈ వర్షాకాలంలో కూడా ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు హ్యాట్స్ ఆఫ్ అనిపించేలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన డెలివరీ స్టాఫ్ ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను తెలియజేస్తూ ఈ మధ్యనే మన డిపార్ట్మెంట్ ఒక మంచి వీడియోను విడుదల చేసింది ఫ్రెండ్స్. ఇందులో మన ఏబీపీఎంస్ చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి ఎలా నిబద్ధతతో వారి యొక్క విధులను నిర్వర్తిస్తున్నారో పూర్తిగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్. సో వారందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి, డెలివరీ చేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులందరికీ డెడికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది తమిళనాడులోని చిరపుంజి అనేటువంటి ఒక విలేజ్ ఫ్రెండ్స్. సో మీకు చిరపుంజి అంటేనే గుర్తుకొచ్చుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి ప్రదేశం ఈ చిరపుంజి ఫ్రెండ్స్. ఇది తమిళనాడులో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏబీపీఎం తమ విధులను ఎలా నిర్వర్తిస్తుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఫ్రెండ్స్. ఇలా ఒక ఎస్ఓ నుంచి బ్యాగ్ తీసుకొని వచ్చి, సో తెచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నిటినీ కూడా స్టాంపింగ్ చేస్తూ, కరెంటు కూడా అక్కడ ఎక్కువగా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి దీపం వెలిగించి అందులో వచ్చినటువంటి లెటర్స్ అన్నిటినీ కూడా స్టాంపింగ్ చేసుకొని వాటన్నిటినీ సర్దుకొని ఇంకా స్కాన్ చేసుకొని మన పిఎం యాప్లో అడ్రస్ ప్రకారం వాళ్ళని సార్టింగ్ చేసుకొని బ్యాగ్లో వాటిని ఆ సార్ట్ అయినటువంటి ఆర్టికల్స్ని కరెక్ట్గా ముందు ఎవరికి ఇవ్వాలి, తర్వాత ఎవరికి ఇవ్వాలని చూసుకొని గొడుగు ధరించి ఇలా వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్స్ చూడండి ఫ్రెండ్స్, రోడ్స్ కూడా సరిగా లేవు, రాళ్ళమయమైపోయింది, మనుషులు కూడా అక్కడక్కడే కనిపిస్తున్నారు. ఈ వర్షంలో కూడా ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలను డెలివరీ చేస్తున్నారు. కొన్ని చోట్లయితే నీటిమయమైపోయింది ఫ్రెండ్స్. ఆ నీళ్ళల్లో కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. లోపల ఏముంటాయో ఏమో కూడా తెలియదు. సో ఇలా మన ఏబీపీఎల్స్ తమ విధులను నిర్వర్తిస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి నిస్వార్థమైనటువంటి సేవను అందిస్తున్నారు ఫ్రెండ్స్ ప్రజలందరికీ. సో ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా మన పోస్టల్ డిపార్ట్మెంట్ పైనే ఆధారపడి ఉంటారు ఫ్రెండ్స్. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఏఈపీఎస్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో వారు ఎక్కడో గ్రామాల్లో ఉంటారు, అక్కడ ఏటీఎం మీటింగ్లు కూడా ఉండవు. కానీ వారికి డబ్బుల కోసం మన ఏఈపీఎస్ ద్వారా వారికి అమౌంట్ కూడా చెల్లిస్తున్నారు. సో ఈ విధంగా ప్రతిరోజు వీళ్ళు ఇదే విధమైనటువంటి వాతావరణంలో డెలివరీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వర్షాల్లో, వాదల్లో కూడా తిరిగి, రాళ్ళల్లో, అడవుల్లో తిరిగి మన సేవలను అందిస్తున్నారు ఫ్రెండ్స్. సో వీరు మాత్రమే కాదు ఫ్రెండ్స్, మన దేశంలో చాలామంది ఏబీపీఎంలందరూ కూడా ఇలాంటి సేవలను అందిస్తున్నారు ఫ్రెండ్స్. వారందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇలా మన పోస్టల్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగస్తులు చేసినటువంటి సేవలను గుర్తించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఒక కొటేషన్ విడుదల చేస్తుంది. డాక్ సేవ, జనసేవ. చాలా సేవ అనేటువంటిది జనాలకు చేస్తున్నటువంటి
నిస్వార్థమైనటువంటి సేవ అని తెలియజేస్తుంది. ఇకపై మన లోగో కూడా ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. పైన భారతీయ డాక్ ఉంటుంది, కింద డాక్ సేవ జన్ సేవ అని ముద్రించి ఇకపై ప్రచారంలో ఉండబోతుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.